నువ్వు చెప్పినట్టే చేశానమ్మా. నిహారికని తన రూమ్కి పంపించేశాను. వాళ్ళిద్దరి భవిష్యత్తు గురించి ఆలోచించి నువ్వెంతో పద్ధతిగా చెప్పావు. మన ఇంటి గౌరవం ప్రతిష్ట గురించి ఎవరైనా చెడుగా మాట్లాడుకుంటారనే భయం నాకు ఉంటుంది కదత్తయ్య. పెళ్లికి ముందు ఇద్దరు ఒకే గదిలో ఉండడం వారికి కుటుంబానికి శ్రేయస్కరం కాదు. నేను చెప్తే బాగోదని మీతో చెప్పించాను. నువ్వు చెప్పినట్టు చేయడం మంచి పనయింది. ఇంక మీరు వెళ్ళి నిద్రపోండి అత్తయ్య. సరేనమ్మా. తాళి లేకపోయినా మీ పెళ్ళైనట్టు మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంది కదా అవని. మన మ్యారేజ్ సర్టిఫికేట్ కనిపించట్లేదా అని? శ్రీకర్ నీకు కట్టిన తాళైనా అందరి ముందు అనుమానాల పాలై అవమానాల పాలై ఓడిపోతుందేమో కానీ పెళ్లికి సంబంధించిన సర్టిఫికేట్ మాత్రం ఓడిపోదు. అదే నీకు శ్రీరామ రక్ష. ఇన్ని రోజులు నీ దగ్గర ఒక విషయం దాచానక్క. ఏంటది? గత కొద్ది కాలంగా ఆ సర్టిఫికెట్ మాకు కనిపించడం లేదు. ఏంటి? ఎలా మిస్ అయిందో తెలియడం లేదు. తాళి లేదు, సర్టిఫికెట్ లేదు, శ్రీకర్కి గతము గుర్తులేదు. అసలు ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి? రేపు నువ్వు ఎలా పోరాడగలుగుతావు? నీ సమస్యకు పరిష్కారం ఏంటి? బావకు గతం గుర్తుకు రావడమే నా సమస్యకు పరిష్కారం అక్క. 6వ తారీఖు లోపు శ్రీకర్కి గతం గుర్తుకు రాకపోతే నీ కళ్ళ ముందే నిహారికకి తాళి కడతాడు. జేజమ్మల దిగొస్తుంది. ఏం చెప్తుందో ఏమో. పంపిద్దామత్తయ్య అంటూ చాలా సింపుల్ గా అనేస్తున్నావు. మావయ్య ఏ కండిషన్ లో ఉన్నాడో కనిపించట్లేదా? కళ్ళు పోయాయా? నేనేదన్నా అంటే ఆలోచించి అంటాను. నీలాగా వయసుకు మించి మాట్లాడను. అవతలికి వెళ్ళి ఆడుకో. అంటే నేను బ్రెయిన్ లేనిదానా నీ అర్థం? నువ్వు ఫ్లోలో నిజాలు చెప్పేకమ్మా. నువ్వు నోర్మై. ఆపండి మీ గోల. ఏదో ఆలోచించే మాట్లాడతానన్నావు కదా, ఏంటది? అవని గురించి తెలిసి కూడా మాట్లాడడానికి అవకాశం ఇవ్వడం మనది బుద్ధి తక్కువ. ముందు తను ఏం చెప్తుందో చెప్పనివ్వండి. మావయ్య, గతంలో నేను బావ వర్క్ చేసిన ఆఫీసులోనే వర్క్ చేశాను. అక్కడ వర్క్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. నేను బావకి సాయంగా ఉంటాను. అప్పుడు ఆఫీస్ వాళ్ళకి హెల్ప్ అవుతుంది. సీక్రెట్ కోడ్స్ అంటున్నారు, వాటికి నువ్వెలా హెల్ప్ చేయగలుగుతావు? అలా అని బావని ఇంట్లోనే ఉంచుకుంటే ఏమైనా ప్రయోజనం ఉందా? డాక్టర్ ప్రయత్నం డాక్టర్ చేయాలి, మన ప్రయత్నం మనం చేయాలి. అత్తయ్య, పరిసరాలు మారితే గతం గుర్తుకు రావచ్చు కూడా. గతంలో పనిచేసిన ప్రదేశాల ప్రభావం అలా ఉంటుంది. అక్కడ సడన్ గా గతం గుర్తుకొచ్చిందంటే మనకు మేలు జరిగినట్టే కదా. అవని గారు చెప్పింది నిజమండి. కొన్నిసార్లు లక్కీగా అలా జరిగే అవకాశం లేకపోలేదు. అవని గారు మా దగ్గర ఇంతకుముందు వర్క్ చేశారు కాబట్టి అవని గారి మీద మాకు నమ్మకం ఉంది. అవని గారి క్యాపబిలిటీ గురించి మాకు తెలుసు. మావయ్య, బావ నడవలేని మనిషి కాదు. ఇంట్లోనే ఉంచేయకుండా కాస్త చేంజ్ ఓవర్ ఉంటే బాగుంటుంది. నా మాట వినండి ప్లీజ్. గతం గుర్తుకొస్తే అవనికి ప్లస్, గతం గుర్తు రాకపోతే నాకు ప్లస్. బావ వర్క్ చేసిన ప్రతి ప్రాజెక్ట్ గురించి నాకు తెలుసు. నాకైతే అస్సలు ఇష్టం లేదు. మాకు కూడా.
మన మనిషికి బాలేదని మనం ఎలా బాధపడుతున్నామో శ్రీకర్ బావని నమ్ముకుని కోట్లు ఇన్వెస్ట్ చేసిన కంపెనీ వాళ్ళు కూడా అలాగే బాధపడతారు. అందుకే నేను దగ్గరుండి శ్రీకర్ బావకి చెడ్డ పేరు రాకుండా చూసుకుంటాను. అవని గారు శ్రీకర్ గారితో వర్క్ చేయించగలరనే నమ్మకం మాకుంది. దయచేసి ఇద్దరిని రేపు పంపి. ఇదంతా నీ ప్లానా? అబ్బబ్బబ్బా, ఏం బ్రెయిన్ అవని నీది! నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేకపోయాను. నీ పనిలో నువ్వున్నావు, నా పనిలో నేనున్నాను. సభాష్ అవని. నువ్వు ఎంతసేపు శ్రీకర్ బావతో నీకు పెళ్ళైపోతే చాలు అని అనుకుంటున్నావే గాని బావ గతాన్ని కోల్పోయాడే అన్న బాధ నీలో లేదు. ఎందుకంటే గతం నుంచి బయటకు రాకపోతే అవని అనే దాన్ని శాశ్వతంగా మర్చిపోతాడనే నీ స్వార్థం. నువ్వు మాత్రం తక్కువ. నువ్వు కూడా నీ స్వార్థం కోసమే కదా తెగ ప్రయత్నాలు చేస్తున్నావు. నేను నీలాంటి దాన్ని కాదు. నేను భార్యనన్నా నిజం రేపటి రోజున ఏదో రకంగా తెలుస్తుంది. అది వదిలే. బావైతే మామూలు మనిషిగా మారాలి కదా. నువ్వు చాలా ఆదర్శవంతురాలిలా మాట్లాడుతున్నావు. ఎదుటి వారిని స్వార్థపరులను చేసేస్తావు. చెడు ఆలోచనలతో ఉన్నవారు మంచిని ఎప్పుడూ గ్రహించలేరు. బావ గత మర్చిపోయాడని అడ్వాంటేజ్ తీసుకుందామనుకున్నావు. నీ వెనక తిప్పుకుందామనుకున్నావు. గదిలో కూడా తీసుకెళ్లిపోయావు. నీకంటే నీచంగా ఆలోచించే వాళ్ళు ఎవరైనా ఉంటారా? శ్రీకర్ గారు నాకు కాబోయే భర్త, అందులో తప్పే ఉంది. సిగ్గుమాలిన మాటలు మాట్లాడుకో. బావ నా మెడలో తాళి కట్టిన విషయం నీకు తెలియక ముందు ఈ మాటన్నా ఓ అర్థం ఉంటుంది. ఇప్పుడు ఎలా అనగలుగుతున్నావు? చిచ్చి, నేను ఎప్పుడైనా ఇదే మాట అంటాను. శ్రీకర్ ఎప్పటికీ నా వాడనే అంటాను. నోరు ముయ్యవే గాడిదా. నన్ను గాడిదంటావా? నిన్ను నువ్వు చేసే పనికి నిన్ను ఏమన్నా తక్కువే. ఇప్పుడు నేను చెప్పబోయేది జాగ్రత్తగా విను. శ్రీకర్ బావని నీ కొంగున కట్టుకుని తిరుగుదామని కలలు గంటున్నావేమో. నీకంత అవకాశం ఇవ్వను. నువ్విచ్చేదేంటి? ఆ అవకాశం నేనే క్రియేట్ చేసుకుంటాను. ఆ అవకాశం నాకే ఎక్కువుంది. పిచ్చిదనా, ఇంత జరుగుతున్నా నీకు అసలు పాయింట్ రీచ్ కాలేదన్నమాట. అలాగే పల్లెటూరులోని చాలా ఫంక్షన్స్ కి కూడా నన్ను తీసుకుని వెళ్లారు. ఎక్కడైనా నేను అభ్యంతరం చెప్పానా? లేదే. మరి అవని ఎందుకు ఇంత చేస్తుంది? సందర్భం వచ్చింది కాబట్టి మీకింకో విషయం చెప్పాలి. శ్రీకర్ గారు నాకు కాబోయే భర్త అని తెలిసి కూడా శ్రీకర్ గారు అవని రూంలోకి వెళ్ళినప్పుడు అవని అభ్యంతరం చెప్పలేదెందుకు? శ్రీకర్ గారు వేరు, వికాస్ వేరు. ఎలా వేరవుతారు? తేడా ఏంటో చెప్పు. శ్రీకర్ గారు మన ఇంటి మనిషి, వికాస్ బయటవాడు. మనింటోడైతే ఎలా పడితే అలా తిరగచ్చా? నేనేం తిరిగాను? శ్రీకర్ గారు నీ భర్త అయినట్టు తెగ తిరిగావు. మాకు తెలీదా? మేము చూడలేదా? అబ్బో, ఆ విషయాల గురించి ఇప్పుడు మాట్లాడుకోవడం ఎందుకులే. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడ్డట్టు ఉంటుంది. అప్పుడు అవని చేసింది తప్పు కాకపోతే ఇప్పుడు విక్కీ చేసింది కూడా తప్పు కాదు. మీరిన్ని మాటలు అంటున్నారు గాని అసలు పైన రూమ్లో అవని నా గురించి ఏముందో తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఏమంది? నాతో చాలా ప్రేమగా మాట్లాడింది. మీరు నన్ను దగ్గరికి తీసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉందని చెప్పింది.
మీకు నా మీదున్న ప్రేమ ఎప్పటికీ ఇలాగే ఉండాలని కూడా చెప్పింది. వికాస్ని చూడకుండా శ్రీకర్ని ఊహించుకొని అన్నట్టుంది. ఇప్పుడు బాగా ఇరుక్కుంది. నిజంగానే అందా లేక మీరు ఊహించుకుంటున్నారా? మనిషి ఎదురుగానే ఉంది కదా, నా మాట అబద్ధమైతే మీరే అడగండి. వికాస్ చెప్పింది నిజమేనా? మీ ఇద్దరి మధ్య అంత రొమాన్స్ జరిగిందా? ఇట్స్ వండర్ యునో. అవని, వికాస్ చెప్పింది నిజమేనా? నువ్వలా మాట్లాడావా? థ్యాంక్స్ బ్రో, నీ సపోర్ట్ ఎప్పుడూ నాకు ఇలాగే ఉండాలి. అవని లాంటి అమ్మాయి దొరకడం నీ అదృష్టం. యా వేదవతి గారు, తొందరగా మా పెళ్లి గురించి ఆలోచించండి. నా ప్రవర్తన మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టుంటే నన్ను క్షమించండి. ముహూర్తాలు పెట్టించే వరకు కాస్త జాగ్రత్తగా ఉండాలి బాబు. సరే అండి, ఇక నేను బయలుదేరతాను. బాయ్ అవని. బాయ్, ఐ లవ్ యూ. బాయ్ బాయ్ బాయ్. ఇక అందరూ వెళ్ళండి. ఇరవై 24 గంటలు అవని నీడలా తిరిగే శ్రీకర్ గతం మర్చిపోవడం వల్ల అవని పెళ్లికి సపోర్ట్ చేస్తున్నాడు. లేదంటే ఇలా మాట్లాడుండేవాడే కాదు. పెళ్లిలోగా గతం గుర్తొచ్చిందంటే అంతా గందరగోళమే. మన ఇంట్లో జరిగే కామెడీలు ఏ ఇంట్లోనూ జరగవు. మన కథ సీరియల్ గా తీస్తే 1000 ఎపిసోడ్ దాటుతుంది. పద కావ్య. నేను రెడీగానే ఉన్నాను అవని. ఆఫీస్ కి ఇలా టీ షర్ట్ తో వెళ్లేవాడివి కాదు. మరి ఫార్మల్స్ లో వెళ్లేవాడివి. అవునా? బట్టలు తీసుకుని వస్తాను, ఉండు. అవని డామినేషన్ తట్టుకోలేకపోతున్నాను. అలా అని ఈ క్షణం ముందుకి అడుగు వేసి అడ్డుపడలేను. ఎందుకంటే నిన్న ఆఫీస్ మేనేజర్స్ వచ్చినప్పుడే అందరినీ ఒప్పించేసింది. బావా, ఈ షర్ట్ ఈ ప్యాంటు వేసుకో, ఇన్ షర్ట్ చేసుకో. ఇదిగో. సరే అవని, నేను డ్రెస్ చేంజ్ చేసుకుంటాను, నువ్వు బయటికి వెళ్ళు. పర్లేదు బావా. ఏంటి? అదే బావా, నేను ఇటు తిరుగుంటాను, నువ్వు తొందరగా డ్రెస్ చేంజ్ చేసుకో. ఎందుకలా? నాకిబ్బందిగా ఉంటుంది, నువ్వెళ్ళు. నేను చీర మార్చుకున్నప్పుడు నువ్వు రూమ్ లో లేవా ఏంటి? ఏమన్నావు? ఏం లేదు బాబా, ఏం లేదు. చీర అనేదో అన్నావు. చెప్పవని. ఏదైనా పని చేసే ముందు 1కి 4 సార్లు చూసుకోవాలి. పోయిన సంవత్సరం పంచాంగం పట్టుకొచ్చి తెగ బిల్డప్లు ఇచ్చారు. లేక లేక నీ మాట విన్నాం చూడు, మా అది బుద్ధి తక్కువ. నువ్వు అతి చేస్తున్నప్పుడే ఏదో తేడా అనిపించింది. పంచాంగము లేదు, పంచ మీద అంచు లేదు. నువ్వు మామూలుడివి కాదు. కొందరు కొన్ని ఆపాలి అని చూస్తారు, అంత మాత్రాన ఆగవు. ఈరోజు చాలా మంచి రోజు అత్తయ్య, మీరేం కంగారు పడకండి. ఇక మేం బయలుదేరతాం. ఇలా మిస్ అయిపోతారని అనుకోలేదు. ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చెయ్యాలి? బావా జాగ్రత్తమ్మా. సరే అత్తయ్య. బాయ్ నిహారిక, వెళ్ళొస్తాము. బావా, నిహారికకి బాయ్ చెప్పు. బాయ్ నిహారిక.
పంచాంగం పెద్దిరాజన్నయ్య ప్లాను, తుమ్ము నిహారిక ప్లాను. బయటికి వెళ్ళేటప్పుడు తుమ్మితే పిల్లి ఎదురొచ్చినంత అరిష్టం. అవునవును, పంచాంగం చెప్పింది. తుమ్మినప్పుడు బయలుదేరడం మంచిది కాదని మీకు కూడా తెలుసు కదత్తయ్య. ఏంటో ఈ రోజు మీరు బయలుదేరిన శకునం బావున్నట్టు లేదు. ఆగిపోండి తమ్ముడు. నిహారిక తీసుకో. ఏంటి? జలుబు చేసిందన్నావు కదా, ఈ పెయిన్ బాంబ్ రాసుకో, తొందరగా రిలీఫ్ ఇస్తుంది. మంచి టైంలోనే తెచ్చాను కదా. మామూలు టైం కాదమ్మా. నా కూతురు తండ్రి కంటే మేధావని మరోసారి నిరూపించావు. హ్యాపీ డాటర్స్ డే కావ్య. ఈ రోజు డాటర్స్ డే కాదు కదా నాన్న. అయినా ఎందుకో చెప్పాలనిపించిందమ్మా. థ్యాంక్ యూ నాన్న. జలుబు తుమ్మే కదా, అపశకునం ఏం కాదు. మీరు బయలుదేరండి. అన్నీ అయిపోయాయా? ఇంకా ఇలాంటివేమైనా ఉన్నాయా? అంటే ఏంటి ఉద్దేశం? ఇంకా ఆపండి మీ గోల. వెళ్ళొస్తామమ్మా. అమ్మా, కారు వరకు వస్తాం. పదండి. అవని పక్కనే ఉంటుంది కదా, శ్రీకర్కి రూట్ చెప్తుంది. అప్పుడు ప్రాబ్లం ఏముంటుంది? వేద చెప్పిన సలహా కూడా బాగుంది కదా. ప్రమాదం జరగనంత వరకు అన్నీ బాగానే ఉంటాయి తాతయ్య. చెప్పడం మా ధర్మం, వినకపోతే మీ కర్మ అని పెద్దలంటారు. ఇప్పుడు మీ పరిస్థితి కూడా అలాగే ఉంది. కీడెంచి మేలెంచాలి కదత్తయ్య. ఆఫీస్ వర్క్ ఈ రోజు కాకపోతే రేపైనా చెయ్యొచ్చు. మనుషులకేదైనా అయితే మనమేం చెయ్యలేము. అమ్మా అవని, అందరూ ఇంతలా చెప్తున్నారు కదా, ఆగిపోవడం మంచిది. అవునమ్మా, కంపెనీ వాళ్ళకు వచ్చే డబ్బు నష్టం కంటే ప్రాణ నష్టం జరగకుండా చూసుకోవాలి కదమ్మా. మీరేం భయపడకండి, మేం వెళ్తాం. అందరం చెప్తున్నా ఎందుకింత మొండితనం? మేం వెళ్ళగలం. ఎలా? మనసుంటే మార్గం ఉంటుంది. ఏంటా మార్గం? ఏం చేయబోతున్నావో చెప్పమ్మా. కీసిటివ్వు. నువ్వు కూర్చో బాబా. ఏం చేయబోతున్నావు? శ్రీకర్ గారు అక్కడ కూర్చుంటే మరి డ్రైవింగ్ ఎవరు చేస్తారు? నేను చేస్తాను. నువ్వా? నీకు డ్రైవింగ్ వచ్చా? వచ్చు. మేమెప్పుడు చూడలేదే. మీరు చూడకపోతే నాకు రానట, మీరు నమ్మకపోతే నిజం కానట. నీ దగ్గర ఈ టాలెంట్ కూడా ఉందా అమ్మా? ఒక్కొక్కరి దగ్గర ఒక్కో టాలెంట్ ఉంటుందన్నయ్య. అవసరాన్ని బట్టి బయటికొస్తుంది. నువ్వు సామాన్యురాలివి కాదు. లోకంలో చెడు ఎక్కువగా ఉంది కదక్క. బతకాలంటే ఈ మాత్రమైనా ఉండాలి. నీకు డ్రైవింగ్ వచ్చంటే నాకు ఆశ్చర్యంగా ఉందమ్మా. అత్తయ్య, నేను గతంలో టూరిస్ట్ గైడ్గా పనిచేశాను. అప్పుడు నేను పెద్ద పెద్ద వ్యాన్లు కూడా డ్రైవ్ చేశాను. వ్యాన్లు రిపేర్ అయినా, డ్రైవర్లకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా స్పాట్ నుంచి నేనే వెహికల్స్ ని తీసుకుని వచ్చేదాన్ని. మీరేం భయపడకండి, మేం బయలుదేరతాం. సరేనమ్మా, జాగ్రత్త. బాయ్ నిహారిక. నా పెళ్లి మీ చావుకొచ్చింది. అవనితో నీ పెళ్లి తప్పకుండా జరుగుతుంది. చూస్తున్నావా వీడి దారుణాలు నిహారిక? సహనానికి పరీక్షలు ఎక్కువైతే విక్కీలాగే మారిపోతారమ్మా.
నా పాయింట్ బాగా క్యాచ్ చేసావు. మీరు రేపొచ్చి ముహూర్తాలు పెట్టమని మరింత ఫోర్స్ చేయండి. అవని వికాస్ల పెళ్లి ముహూర్తాలు తొందరగా ఫిక్స్ కాకపోతే మేం ఈ ఇంట్లో ఇలాంటి దారుణాలు రోజుకొకటి చూడాల్సి వస్తుంది. ఇంతకీ ఆ ఇంట్లో పరిస్థితులేంటి? శ్రీకర్ గతం మర్చిపోవడం నీకు బాగానే ప్లస్ అవుతుంది కదా? ఏంటయ్యేది నా బొందా? ఏం జరిగింది? శ్రీకర్ పూర్తిగా నా దారిలోకి వస్తాడనుకుంటే అవని శ్రీకర్ని ఆఫీస్కి తీసుకొని వెళ్ళిపోయింది. శ్రీకర్ అవనిని మర్చిపోయినా అవని మాత్రం శ్రీకర్ని వదిలిపెట్టడం లేదు. నువ్వేం చేస్తున్నావు? ఇద్దరు చక్కగా షికార్లు చేసిరండని చెప్పి ఆల్ ది బెస్ట్ చెప్తూ సెండ్ ఆఫ్ ఇస్తున్నావా? సిచ్యువేషన్ నా చేతులు దాటిపోయింది వికాస్. ఇలాంటి సొల్లు కబుర్లు చెప్పక నాకు. నాకు కాబోయే భార్య వాడితో వెళ్ళడం ఏంటి? వెళ్ళినంత మాత్రాన ఏం అయిపోదులే. అవనితో నీ పెళ్లి ఖచ్చితంగా చేస్తాను. 6వ తారీఖున మీ పెళ్లితో పాటు నా పెళ్లి కూడా జరగాలి. 6వ తారీఖు దాటిందంటే నీ ఫోటో కూడా వాటి పక్కన చేరుతుంది. ఏంటే మాకీ కర్మ? మీకు ఇంకో విషయం చెప్పాలి. గుండె గట్టిగా పట్టుకొని వినండి. ఏంటే? వికాస్ ని మనం రాముడిలా బుద్ధిమంతుల్లా వేదవతి వాళ్ళ ముందు ప్రెజెంట్ చేశాం కదా? అవును. వీడి గురించి వాళ్ళకి తెలిసిపోయిందా? వాళ్ళకి కాదు, అవనికి తెలిసిపోయింది. ఒకరోజు నేను మీతో ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు అవని వినేసింది. ఈ ఆఫీస్లో నీకు చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. వీళ్ళందరూ నీకు బాగా పరిచయం. నీకెవరైనా గుర్తొస్తున్నారా? శ్రీకర్ సార్, లాస్ట్ మంత్ మీరు నా బర్త్డేకి వచ్చారు. ధూమ్ ధామ్ చేశాం, గుర్తుందా మీకు? సార్, నేనెప్పుడు టార్గెట్స్ రీచ్ కావడం లేదని నన్ను సున్నితంగా తిడుతుంటారు. నేనైనా గుర్తున్నానా? నా శాలరీ పెంచండి అని అడిగితే ముందు నువ్వు నీ పని పెంచు అన్నారు. గుర్తుందా సార్? ఎవరైనా గుర్తొస్తున్నారా బావా? నాకెవరూ గుర్తు రావటం లేదావని. నన్ను కూడా నువ్వే ఈ ఆఫీస్లో జాబ్లో పెట్టించావు. అదేనా గుర్తొచ్చిందా? లేదవని. బాగా గుర్తు తెచ్చుకో బావా. నాకేం గుర్తు రావటం లేదు అవని. నా తల పగిలిపోతున్నట్టు అనిపిస్తుంది. బావా ఓకే, కూల్ కూల్ బావా. శ్రీకర్ గారి కండిషన్ ఎలా ఉందో అందరూ ప్రత్యేకంగా చూశారు కదా. అందుకే అందరినీ నేనేం రిక్వెస్ట్ చేస్తున్నానంటే, శ్రీకర్ గారు తన గతాన్ని గుర్తు చేసుకునే వరకు అందరం కోఆపరేట్ చేద్దాం, సరేనా? బావా, నీ క్యాబిన్లోకి వెళ్దాం పదా. అవని, ఏంటి శ్రీకర్ సార్ని బావా బావా అని పిలుస్తున్నావేంటి? ఇంతకు ముందు నువ్వు ఇక్కడ పనిచేసినప్పుడు బావా అని పిలవటం ఎప్పుడూ మేము చూడలేదు. అదీ కాక శ్రీకర్ సార్ని నిహారిక పెళ్లి చేసుకోబోతుంది కదా. అవని నాకు మరదలవుతుందని మా అమ్మ చెప్పింది. అలాగే నేను నిహారికను పెళ్లి చేసుకోబోతున్నానని కూడా అమ్మే చెప్పింది. ప్రస్తుతం మా మేనత్త వేదవతి గారు ట్రీట్మెంట్ ఇస్తున్న డాక్టర్ గారు చెప్పే మాటల్ని తప్ప మరొకరు చెప్పే మాటల్ని
శ్రీకర్ గారు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఎంతో యాక్టివ్ గా ఉండే శ్రీకర్ సార్ సిచ్యువేషన్ సడన్ గా ఇలా అయిపోవడం సో సాడ్. భగవంతుడి మీద భారం వేశాం, అంతా ఆయనే చూసుకుంటారు. పద బావా. మేనేజర్ గారు, ప్రాజెక్ట్ ఫైల్ తీసుకుంటాండి. నువ్వు బలవంతంగా లాక్కుపోయినా శ్రీకర్ గారు నన్ను గుర్తు చేసుకుంటూ ఉంటారని నేను ఊహించాను. ఇలాంటి కాల్ వస్తుందని కూడా అనుకున్నాను. ఇప్పటికైనా అర్థమైందా? శ్రీకర్ నా వాడే. నేను వెంటనే బయలుదేరుతున్నాను. తొందరగా రా తల్లి. మొత్తానికి మెమరీ లాస్ అనేది నీ పాలిట వరమైందమ్మా. వల రెడీ చేసి ఉంచాను. ఈ రోజు నువ్వు చిక్కుకోవడం గ్యారెంటీ. నీలాంటి కిలాడీని మాయ మాటలతోనే నమ్మించి నీ చాప్టర్ని క్లోజ్ చేయాలి. 6వ తారీఖు వరకు శ్రీకర్ ఇలాగే ఉంటే చాలు. శ్రీకర్ ఆ అవనికి దక్కడు. ఎవరు మీరు? ఎవరు సార్ మీరు? ఏం తమాషాగా ఉందా? బాస్ను పట్టుకుని ఎవరని అడుగుతావేంటి? మీరు మా బాసా? అదేంటయ్యా అలా అంటున్నావు? నన్ను ఇదే మొదటిసారి చూసినట్టు, పరిచయం లేనట్టు. ఏమైంది నీకు? ఇదేమన్నా ప్రాంక్ వీడియో అనుకున్నావా? సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరు ఒకసారి ఇలా వస్తారా? ముందు శ్రీకర్ సంగతి తేల్చుకునే వస్తానమ్మా. ప్లీజ్ సార్, ప్లీజ్. ఆయన ఎందుకు అలా అరుస్తున్నారు? శ్రీకర్ తీరేంటమ్మా అలా ఉంది? శ్రీకర్ గారి మీద వాళ్ళ పల్లెటూరులో అటాక్ జరిగింది సార్. శ్రీకర్ గారు మెమరీ లాస్ అయ్యారు. ఓ మై గాడ్, అంత జరిగిందా? శ్రీకర్ గారు అందుకే మిమ్మల్ని గుర్తుపట్టడం లేదు. మిమ్మల్ని కాదు, అందరినీ మర్చిపోయారు. డాక్టర్ గారు మా రిలేషన్స్ ని పరిచయం చేసి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. వెరీ సాడ్. మరి మీ పెళ్లి సంగతి ఏంటి? నన్ను శ్రీకర్ గారిని దూరం చేయడానికి ఒక అమ్మాయి ప్రయత్నం చేస్తుంది. ఎవరది? నాతో చెప్పు, నేను దాని సంగతి తేలుస్తాను. శ్రీకర్ ఇంట్లో వాళ్ళతో మాట్లాడతాను. ఇంట్లో వాళ్ళతో మాట్లాడి ప్రయోజనం లేదు సార్. అందరూ ఆ అమ్మాయితో పెళ్లికి ఫిక్స్ అయ్యారు. మీరు వస్తారని తెలిసిన తర్వాత ఆ అమ్మాయిని ఇక్కడికి రమ్మన్నాను. మీరే ఎలాగైనా నాకు న్యాయం చేయాలి సార్. తప్పకుండా న్యాయం చేస్తానమ్మా. ముందు ఆ అమ్మాయినైతే రాని. రామ్మా, వెళ్దాం. జీవితంలో అప్పుడప్పుడు ఊహించని సంఘటనలు జరుగుతుంటాయి. మనం వాటిని దాటక తప్పదు శ్రీకర్. నువ్వు మామూలు అవుతావు. నిన్ను నమ్ముకున్న వాళ్ళకి న్యాయం చేస్తావు. అవని, అయిపోయాను. నా ఫ్లాష్ బ్యాక్ అంతా ఈయన శ్రీకర్కి చెప్తాడు. ఒకవేళ అదంతా శ్రీకర్ నమ్మేస్తే? నువ్వు పెళ్లి చేసుకోబోయేది అవనని అనుకున్నాను. ఈ నిహారికను చేసుకోవాలని ఎలా అనుకున్నావు? బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోవా? క్యారెక్టర్ ఎలాంటిదో చెక్ చేసుకోవా? నిహారిక గురించి ఏం తెలుసని మీరు అలా అంటున్నారు? ఈయన ఏదేదో బాగుతున్నాడు. మనం బయటికి వెళ్దాం రండి శ్రీకర్ గారు. ఎందుకు దొంగలా పారిపోతున్నావు? ఆయన ఏం చెప్తారో విను. దొంగ కాబట్టే పారిపోయే ప్రయత్నం చేస్తోంది. శ్రీకర్, ఈ అమ్మాయి వలన నా కొడుకు శ్రీధర్ జీవితం నాశనం అయిపోయింది. నా కొడుకుని ప్రేమించానని చెప్పింది. డిస్కోలకు, పబ్లకు తిప్పి డబ్బు ఖర్చు పెట్టించేసింది. పెళ్లి దగ్గరకు వచ్చేసరికి
హ్యాండ్ ఇచ్చేసింది. దాంతో నా కొడుకు మెంటల్ గా అప్సెట్ అయ్యాడు. వాడి ఫ్యూచర్ అంతా పాడైపోయింది. మీరు చెప్పిందంతా నిజమా సార్? సార్ అబద్ధాలు ఎందుకు చెప్తారు? ఏంటి నిహారిక గారు, మీరు ఇలాంటి పనులు కూడా చేస్తారా? చూస్తే చాలా ట్రెడిషనల్ గా ఉంటారు. నువ్వు ఈ అమ్మాయిని చేసుకున్నావంటే నీ లైఫ్ అయిపోయినట్టే. ఎటువంటి ఆధారాలు లేకుండా నా క్యారెక్టర్ గురించి మీరు అంత బ్యాడ్ గా ఎలా మాట్లాడతారు? ఆడపిల్ల మీద అన్యాయంగా నిందలా వేస్తారు సార్. ఆధారం ఉంది శ్రీకర్. ఇదిగో చూడు. ఏంటి శ్రీధర్, ఎందుకు రమ్మన్నా? నువ్వంటే నాకిష్టం, నువ్వంటే నాకు ప్రాణం, నువ్వు లేనిదే నాకు లైఫ్ లేదు. ఐ లవ్ యూ నిహారిక. యాక్సెప్ట్ మై లవ్. ఆధారంతో సహా దొరికిపోయావు. ఇంక నువ్వు తప్పించుకోలేవు నిహారిక. అడ్డంగా బుక్ అయ్యానుగా. మనం చూస్తున్నది నిజమే కదా? పొరపాటున కూడా మన ఊహ కాదు, భ్రమ కాదు. ఓర్ నాయనో, ఈ కథలో ట్విస్ట్లేంటో నాకేం అర్థం కావట్లేదు. శ్రీకర్ ఎవరితో బయటికి వెళ్తాడో, ఎవరితో తిరిగి ఇంటికి వస్తాడో అర్థం కావడం లేదు. నేనైతే పెళ్ళాంతో బయటికి వెళ్తే మళ్ళీ పెళ్ళాంతోనే తిరిగి వస్తాను. చిన్న బతుకు చెడ. హాస్యం వసంత, హాస్యం. ఇలాంటి పిచ్చి హాస్యాలు చేసావంటే మోడు పగులుద్ది. ఏంటి నిహారిక, శ్రీకర్ మావేను అవని ఆఫీస్ కి తీసుకెళ్తే ఆఫీస్ నుంచి నువ్వింటికి తీసుకొచ్చావు? అసలేం జరుగుతుంది? నువ్వు ఆఫీస్కి రావడానికి అనుమతే లేదని పొద్దున్న అవని అన్ని మాటలంది. మరిప్పుడు నీతో ఎలా పంపించింది? ఏం జరిగింది నిహారిక? అక్కడ ఏదో జరిగుండకపోతే మీరిద్దరూ కలిసొచ్చుండేవారే కాదు. ఏం జరిగిందో నేను చెప్తాను. కాబోయే శ్రీవారు, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. వెళ్ళండి. ఏంటి విషయం? స్కెచ్లు అవనినే కాదు, నాకు వచ్చు. నన్ను అడ్డంగా బుక్ చేయాలని చూసింది. చివరికి అవని అడ్డంగా బుక్ అయిపోయింది. ఇంతకీ మ్యాటర్ ఏంటి? నేను మా ఇంట్లో ఉండగా ఆఫీస్కి రమ్మని నాకు ఫోన్ చేసింది. అది జరిగింది. వామ్మో, చాలా పెద్ద ప్లానే వేసిందిగా. అదిగో వస్తుంది. రావమ్మ అవనమ్మ, రావమ్మ రావమ్మ, జై కృష్ణార్పణం. పొద్దున్న శ్రీకర్ని ఒక రేంజ్ లో తీసుకుని వెళ్ళావు, చివరికి నువ్వు ఇలా వచ్చావు. నిహారిక తల మీద కాలేసి తొక్కేద్దామని అనుకుంటున్నట్టున్నావు. అది జరగదవని. అనుకున్నదొక్కటి, అయినది ఒకటి. బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట.